ఈ రోజు నువ్వు చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాప పడినట్లయితే వినో, నువ్వు ఎక్కడికి చేరుకోవాలో దేవుడు అక్కడికి నిన్ను చేరుస్తాడు. ఏ స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళాలో ఆ ఉన్నతమైన స్థితికి నా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. అది చదువు విషయంలో కావచ్చు, భవిష్యత్తు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చేసే సేవ విషయంలో కావచ్చు. దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడో అంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఎప్పుడో తెలుసా? పశ్చాత్తాపడి నీ పాత రోతర జీవితాన్ని విడిచిపెట్టేసి, ప్రభువా నీ దగ్గరకు వచ్చేస్తున్నానయ్యా, ఈ లోకం కాదు నాకు కావాల్సింది, ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాలు కాదు నాకు కావాల్సింది, నువ్వే కావాలి, నీ ఆశీర్వాదమే నాకు కావాలి, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని ప్రభువుకు చెప్పినట్లయితే ఆ మాట చాలు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పట్ల తాను కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరుస్తాడు.